ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం సెప్టెంబర్ 26, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ప్రియమైన దేవుని వాళ్ళరా, మన తండ్రి అయిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. అయితే తన పిల్లలుగా ఉండవలసిన వారు కూడా నమ్మకస్తులుగా ఉండాలని దేశంలో నమ్మకస్తులైన వారిని ఆయన వెతుకుతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని దృష్టి మన మీద పడి మనల్ని దేవుని పిల్లలుగా పిలిపించుకుని దేవుని యొక్క స్వభావాన్ని కలిగి మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నారు, నేను పరిశుద్ధుని, మీరును పరిశుద్ధులుగా ఉండవలను అని. అలాగే మనము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, మనము ఆయనను నమ్మకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయలేడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఏదైతే చేయదలుస్తారో అది చేయక మానరు. దేవుని దగ్గర అన్యాయానికి చోటు లేదు. ఆయన న్యాయవంతుడు, న్యాయం తీర్చేవాడు. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము, ఆయనకు పిల్లలుగా ఏర్పరచబడిన మనము ఆయన పిలుపుకు తగినట్లుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆయన స్వభావాన్ని మనము కలిగి ఉండాలని, అది ఇతరులకు చూపించాలని, ఆయన మహిమపరచాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నప్పుడు, దేవుని పిల్లలుగా మరి మనము దేవునికి ఇష్టమైనట్లు జీవించాలి కదా. అలాంటి జీవితాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా దేవుడు మనకి ఇలాగ అంటున్నారు, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని అంటున్నారు. నిజమే కదా ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు నమ్మకమైన సృష్టికర్త. ఆయన పిల్లలుగా ఉన్న మనము, దేవుడు ఏ నమ్మకం ద్వారా అయితే మనలను ఏర్పరచుకొని పిలుచుకున్నారో ఆ నమ్మకానికి తగినట్లుగా దేవుని చిత్తానుసారము బ్రతికి ఆయన చిత్తము నెరవేర్చినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు దానిని మనము భరించినప్పుడు దేవుడు మనలను రక్షిస్తారు, కాపాడుతారు అని వాక్యం సెలవిస్తుంది. మరి అట్టి రీతిలో కాపాడబడాలని, నిత్యత్వం చేరుకోవాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.